నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న సీఎం బృందం. నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న హరీష్. సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్. మహాపూజతో ప్రారంభమైన ఆదివాసీ ఇలవేల్పు నాగోబా జాతర. సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించిన మస్రం వంశీయులు. యుఎస్ సహా మిత్రపక్షాల ఆంక్షలతో ఇరాన్ పౌరులకు కష్టాలు. ఖమేనీపై దాడి చేస్తే యుద్ధానికి దారితీస్తుందన్న మసూద్. అంతకంతకు పెరిగిపోతున్న బంగారం ధరలు. 1,50,000 చెరువులో 24 క్యారెట్ల పసిడి, 3 లక్షలు దాటిన కిలో వెండి. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హనీవెల్, ఎల్ఓరియల్, నోవాటిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం రేవంత్ విడివిడిగా సమావేశమవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలని దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పరూపం దిద్దుకుంది. చారిత్రక కట్టడాల తరహాలో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయేలా సర్కార్ చేపట్టింది. రాతి శిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా 4,000 టన్నుల గ్రానైట్ పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియజేసేలా 7,000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 3 నెలల తక్కువ సమయంలోనే ఈ పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చరిత్రను కళ్లకు కట్టే విధంగా 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.
గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పైన ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలు చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 చిత్రాలను ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ ఘట్టం అద్భుతంగా ఆవిష్కృతమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఈ నెల 28 ప్రారంభమై 31న ముగుస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పొన్నం వెల్లడించారు. అసౌకర్యాలకు నిలయమైనటువంటి పరిస్థితి నుంచి కొంతకాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి జరిపి ఈరోజు అన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 సంవత్సరాలకు జరిగే ఒక జాతరనే కాకుండా నిత్యం భక్తులు వచ్చేటువంటి విధంగా ఇప్పటి నుంచి ఎకో టూరిజం కావచ్చు, ఎండోమెంట్ టూరిజం మీద దేవాలయానికి రావడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారని ఆకాంక్ష. 4000 బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను సెలవులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి నైనీ బ్లాక్ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కు కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన వెనుక కుట్ర ఉందన్న హరీష్ రావు దానికి కర్త కర్మ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సీఎంకు తెలియకుండా సిట్ ఏర్పాటు జరిగిందనే ఆరోపణలు నిజమైతే సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే రేవంత్ రెడ్డి గద్దె కూలుస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది? దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది? ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టమ్ కన్సర్న్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు +7 మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొడతా ఉన్నారు. గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్గా ఐఓసీ నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ, డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునేవాళ్ళు.
కానీ వీళ్ళ కమిషన్ల కోసం, వర్క్ వాల్యూ పెంచడం కోసం, పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిండ్రు, డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు. అప్పుడు ఏమైంది, 50 కోట్ల పని 100 కోట్లు అవుతుంది. కమిషన్ల కోసం సింగరేణే ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజీలు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేందే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. రాష్ట్రంలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలికల ఎన్నికల షెడ్యూలు జారీకి ఈసీ సమాయత్తమవుతోంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలకు సిద్ధమైన ఈసీ ఒకే విడతలో నిర్వహించే యోచనలో ఉంది. మున్సిపల్ ఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో మున్సిపల్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రం ఇవాళ ఎన్నికల సంఘానికి చేరనుంది. అందుకనుగుణంగా ఈసీ సమావేశమై షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు 116 పురపాలికల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్దమయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగా వాటిపై గెజెట్లు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత 2 రోజులకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగి ఎన్నికలకు ఆటంకం కలిగితే మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు అధికారులు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లతో మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిపి ఫలితాల్ని ప్రకటిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల అర్హతలు, వ్యయ పరిమితి, ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత పౌరులై ఉండి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలని తెలిపింది. కార్పొరేటర్గా పోటీ చేస్తుంటే కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా డివిజన్, కౌన్సిలర్గా పోటీ చేస్తుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా వార్డులో ఓటరై ఉండాలని పేర్కొంది. పోటీ చేసే అభ్యర్థి ఆయా నగర లేదా పురపాలికల్లో కాంట్రాక్టర్గా ఉండకూడదు. నగర లేదా పురపాలికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు దని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులని ఈసీ తెలిపింది. గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఈసీ అనర్హులుగా ప్రకటించిన వారు, ఐపీ పెట్టిన వారు పోటీ చేయరాదని పేర్కొంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి సంబంధిత పార్టీ నుంచి బీఫామ్ ఉండాలని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బీఫామ్ అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పార్టీ అభ్యర్థిని స్థానిక వార్డు లేదా డివిజన్లోని ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉండగా ఒక అభ్యర్థికి ప్రతిపాదించిన వ్యక్తి మరో అభ్యర్థిని ప్రతిపాదించరాదని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థిని స్థానికంగా 10 మంది ఓటర్లు ప్రతిపాదించారని తెలిపింది. ఒక అభ్యర్థి 4 కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ను విధిగా జత చెయ్యాలని మార్గదర్శకాల్లో ఈసీ సూచించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించాలని పార్టీ నిర్ణయించిందని కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి బిబేక్, ఆదిలాబాద్కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులను సమన్వయపరిచి ఐక్యంగా ముందుకు నడిపించే బాధ్యతలను వీరికి అప్పగించారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్స్ వల్ల కొన్ని స్థానాలు తగ్గాయని, పురపోరులో అలాంటివి పునరావృతం కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్లో 54 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల ప్రక్రియలో భాగంగా 17 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలను మార్చడం చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఈ స్టేషన్లకు కొత్త అధికారులను నియమించడంతో క్షేత్రస్థాయిలో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. బదిలీ అయిన వెంటనే వీరిలో 28 మంది ఇన్స్పెక్టర్లకు వివిధ విభాగాల్లో పోలీస్ స్టేషన్లలో కొత్త పోస్టింగులను కేటాయించారు. మిగిలిన 28 మంది అధికారులకు ప్రస్తుతం ఎలాంటి విధులను కేటాయించలేదు. వీరందరూ వెంటనే సిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలని కొత్వాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రజలు సంక్రాంతి ముగించుకుని తిరిగి నగర బాట పట్టారు. దీంతో సొంత వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారిపై నెమ్మదిగా కదులుతున్నాయి. అద్దంకి నార్కట్పల్లి హైవేపై విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. చిట్యాల, పెదకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణాలు పనులు కొనసాగుతుండటంతో చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రారంభమయ్యే నాగోబా జాతర విశిష్టమైనదిగా పేరు గడించింది. రెండోసారి జాతరలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించడం నాగోబా వేడుకల్లో కనిపిస్తూ ఉంటుంది అని కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి. సమ్మక్క సారక్క ఆదివాసీల తెగువకు ప్రతీక, నాగోబా ఆదివాసీల సంప్రదాయాలకు ప్రతీక. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రారంభమయ్యే జాతర పున్నమి వెలుగులకు ప్రయాణిస్తుంది. దానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. రెండోసారి జాతరలో పాల్గొనడం ఆయన మనతో పాటు. ఇది రెండోసారి ఒక కలెక్టర్గా నాగోబా జాతరలో పార్టిసిపేట్ కావడం ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఈసారి మనము ఈరోజు నాగోబా జాతర సందర్భంగా మళ్ళీ మహాపూజ నిర్వహించడం జరిగింది. సో పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ చాలా ప్రశాంతంగా, చాలా ఇది పవిత్రమైన జాతర. సో మేజర్గా ఈసారి కూడా మనం అదే స్ఫూర్తితో, ఇంకా అదే భక్తితో, ఎక్కువ భక్తితో కూడా మళ్ళీ అందరూ కూడా మెస్రం వంశులతో కలిసి కూడా మన మహాపూజ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఒకటి గౌరవం ఆదిలాబాద్ జిల్లాకి. అండ్ ఎందుకంటే ఈ మనం భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫేర్ మెస్రం వంశుల సందర్భంగా దీంతోనే ఆదిలాబాద్ జిల్లాకి గౌరవం. చాలా ఘనంగా, చాలా పవిత్రమైన జాతరలో రెండోసార్లు పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఏం కోరుకున్నారు సార్? జిల్లా కలెక్టర్గా మీరు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ జిల్లాని ఒక అవార్డులు కూడా పొందారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ఈసారి నాగోబాని ఏం కోరుకుంటున్నారు? సో మేజర్గా అంటే మన జిల్లాలో ఏవైతే మనం అభివృద్ధి సందర్భంగా కానీ, మిగతా ఆదివాసీలు కానీ, మైశ్ర వంశులు కానీ అన్ని రంగాలతో కూడా కలిసి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి ఇంకా మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకొని రావాలి. సో ఇదే విధంగా మళ్ళీ నాగోబా దేవత ఆశీర్వాదంతో మనమందరూ కూడా ముందుకు వెళ్ళాలి. పోయిన సంవత్సరం ఎక్కడైనా ఏవైతే సమస్యలు వచ్చినాయో, రైతుల రంగం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మళ్ళీ ఈసారి రాకుండా మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి. అదే నాగోబా దేవతాయి కూడా కోరడం జరిగింది. జాతరలో ప్రధానమైన ఘట్టం దర్బార్, అది ఎన్నడూ అధికారికంగా నిర్వహిస్తున్నారు, ఎలా ఉండబోతుంది? సో 22వ తారీఖు మనం ఈసారి దర్బార్ మనం నిర్వహించడం జరుగుతుంది. సో అధికారంగానే నిర్వహిస్తున్నాము.
మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో పాటు మిగతా ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఎండోమెంట్ వెల్ఫేర్ మినిస్టర్ మేడం కానీ, డిప్యూటీ సీఎం సార్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఈ చాలా ఇంపార్టెంట్ మా దర్బారు 1942 నుంచి జరగబట్టి ఈ దర్బారు. సో దాంట్లో మనం ఆదివాసీల సమస్యలు విని అర్జీలు కూడా తీసుకొని గత సంవత్సరం ఏవైతే దర్బార్ జరిగినాయో వాటికి మళ్ళీ ఎక్కడికి ఏం సమస్యలు ఎక్కడి వరకు పరిష్కారం అయింది, ఇంకా ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళందరూ ముందు పెట్టి ఈసారి కూడా అదేవిధంగా దర్బార్ కూడా నిర్వహించడానికి మనం రెడీగా ఉన్నాము. ఘనంగానే దర్బార్లో దీంతోపాటు మనం ఆదివాసీల సాంప్రదాయం కానీ, ఆదివాసీ సంస్కృతి కానీ అది కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనం అక్కడ అందరి మధ్యలో కూడా మంచిగా ఒక ఆహ్లాదకరంగా వాతావరణంలో కూడా దర్బార్ చేయడానికి రెడీగా ఉన్నాం. జిల్లా పాలనాధికారి రాజర్షి అభిప్రాయం అంటే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేలా నాగోబా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పెద్ద ఎత్తున జరిగిన సిటిజన్ లాగిన్లపై అధికారులు విచారణ చేపట్టడంతో పాటు నిఘా ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల చైన్ ఉన్నట్లు అనుమానిస్తున్న హై లెవెల్ కమిటీ మరింత లోతుగా విచారణ చేపట్టింది. గిఫ్ట్ డీడ్లు, మార్టిగేజ్ల ఐఖచ్చీలలో లొసుగులు ఉన్నట్లు తేల్చిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. జనగామ కేంద్రంగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేయడంతో వారి ఆగడాలకు కళ్లెం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 లావాదేవీల్లో 52 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు. ఆ మొత్తం అక్రమాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ విచారణ కొనసాగుతోంది. సిటిజన్ లాగిన్ ఆధారంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన చలానాల చెల్లింపులను వడపోస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు మీసేవ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులతో కమిషన్లు ఇస్తామని అక్రమార్కులు కొందరు బేరసారాలు ఆడినట్లు తెలిసింది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో దోపిడీ చైన్ ఏర్పాటు చేసుకున్నట్లే మిగిలిన జిల్లాల్లోనూ విస్తరించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఒక్కో డాక్యుమెంట్ కు 5% కమిషన్ ఇవ్వజూపినట్లు సమాచారం. కొంతమంది ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఆ అక్రమానికి అంగీకరించలేదని తెలిసింది. కొందరు డబ్బుపై ఆశతో అక్రమాలకు ఒప్పుకున్నట్లు సమాచారం. స్థిరాస్తి వ్యాపారులు స్థలాల విక్రయాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు. ఈ వ్యవహారంలో రాయబారులుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ చలానాల సొమ్ము దోపిడీ వ్యవహారంపై నిఘా వర్గాలు అన్వేషణ చేస్తున్నాయి. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్ కు సంబంధించి కొన్ని ఐచ్ఛికాలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు కాసులు పడ్డిస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే మార్కెట్ విలువలో 7.5% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు 3.5% ఛార్జీ మాత్రమే ఉంటుంది. భూ యజమాని ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నారనే ఐచ్ఛికాన్ని పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఐచ్ఛికాలపై లోతైన పరిశీలన చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. భూములు తాకట్టు కింద చేసే లావాదేవీల్లోనూ పలు ఐచ్ఛికాల కింద తక్కువ మొత్తం ఛార్జీని చెల్లించేలా వెసులుబాటు కలుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. ఐచ్ఛికాల అంశాలపై సాంకేతిక పరిశీలన జరుగుతోందని, ఎవరి వద్దనైనా సమాచారం ఉంటే ప్రభుత్వానికి అందించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ ఆరాంఘర్ చౌరస్తాలో కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హాసన్ నగర్లో నివాసముండే కిస్టా నాయక్ ఉదయం చేపలు పట్టేందుకు స్కూటీపై వెళుతుండగా వెనకాల నుంచి వచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. దీంతో కిస్టా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురంలో పశువుల కొట్టంపై పులి దాడి చేసింది. ఓ లేగ దూడను చంపేసి పక్కనే ఉన్న గేదెను చంపిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు సుధాకర్ రెడ్డి, రమేష్ నాయకులు పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పులి సంచరిస్తూ ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ఓ సూచించారు. పులి జాడలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలో 5,000 ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నివాసిత ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆంధ్రప్రదేశ్లో 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు అందగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారు. 5 సెంట్ల స్థలానికి 10 లక్షలు, 8 సెంట్లు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలమైతే 20 లక్షలతో ఆలయం నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండాలని, అవసరమైతే అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటి కోసం అదనంగా 5 నుంచి 10 లక్షల వరకు మంజూరు చేయనున్నారు. ఒక్కో ఆలయానికి కనీసం 15 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో 2,000 ఆలయాలు మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్టంగా 10 లక్షలు ఖర్చు చేశారు. వాటిలో 1,400 ఆలయాలు పూర్తి కాగా మరో 600 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు 5,000 ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరి, లేకపోతే దానికి కూడా నిధులు మంజూరు చేస్తారు. ఎవరైనా తమ గ్రామం, కాలనీలో ఆలయం కావాలని భావిస్తే దేవాదాయ, టీటీడీ అధికారులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు ద్వారా కూడా అర్జీ పెట్టుకోవచ్చు. నియోజకవర్గానికి సగటున 25 ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ ఏజెన్సీ ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా నిర్మాణాలు చేపట్టనుంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెలబ్రేట్ ద స్కై పేరిట 6 రోజుల పాటు సాగిన ఆకాశ సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, 16 నుంచి 18 వరకు నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్తో నగర వాసులకు అరుదైన అనుభూతిని అందించింది. ఆ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి దేశ విదేశాల నుంచి వచ్చిన 95 మంది కైట్ ఫ్లైయర్లు ప్రత్యేక ఆకృతుల కైట్లతో ఆకాశాన్ని అందంగా అలంకరించారు. డ్రాగన్ కైట్లు, 3D థీమ్ కైట్లు, భారీ ఆకారంలో ఎగరవేసిన పతంగులు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిల్లలు, యువత ఉత్సాహంగా పతంగులు ఎగరవేసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వాటితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల మిఠాయిలు, ఫుడ్ స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత ఈ నెల 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగింది. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న 300 మందికి రోజుకు 100 మంది చొప్పున రే బెలూన్ రైడ్ చేసే అవకాశం కల్పించారు. యూరప్ కు చెందిన అనుభవజ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలతో బెలూన్లు ఆకాశంలోకి ఎగిరాయి. 3 రోజుల్లో సుమారు 300 మంది వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నారు. పర్యాటకంలో విభిన్న అనుభవం అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివరి రోజు కావటంతో పరేడ్ మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. కుటుంబాలు, పర్యాటకులు, యువత పెద్ద సంఖ్యలో వచ్చారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, వినోద కార్యక్రమాలతో జనంతో కిటకిటలాడింది. మొత్తం 6 రోజుల్లో 10 లక్షలకు పైగా సందర్శకులు ఆ వేడుకలకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెలబ్రేట్ ద స్కై పేరిట నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారు సంతోషం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొని మనోహర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పూల్ నాయక్ తండాకు చెందిన మనోహర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మనోహర్ హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో స్తంభాన్ని వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మనోహర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో 10 రోజుల తర్వాత అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అరకు కాఫీ గుమగుమలకు పెట్టింది పేరు. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీపై ప్రశంసలు కురిపించారంటే దీనికున్న విశిష్టత ఏపాటితో అర్థమవుతోంది. అలాంటి కాఫీని మైమర్పించేలా ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లాలోనూ కాఫీ తోటలు సాగవుతున్నాయి. పాచిపెంట మండలం సతాబి, చిల్లమామిడి, తంగ్లాం, గరిసిగుడ్డ, గిరిశిఖర గ్రామాల్లో కాఫీ సాగు విస్తారంగా ఉంది. ఏపీ ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించి మార్కెట్ సదుపాయం కల్పిస్తే కాఫీ సాగును విస్తరిస్తామంటున్నారు ఈ ప్రాంత రైతులు. అరకు ప్రాంతానికి సరిహద్దుల్లో విస్తరించిన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని శతాబి, తంగ్లాం, గిరిశిఖర గ్రామాల్లో గతంలో గిరిజనులు కొంతమంది గంజాయి సాగు చేసేవారు. 1997లో అప్పటి పార్వతీపురం ఐటీడీఏ పీఓ దమయంతి గంజాయి సాగు నిర్మూలనపై దృష్టి సారించి కాఫీ తోట సాగుపై స్థానికులకు అవగాహన కల్పించారు. గిరిజన రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాడు టీడీపీ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించడంతో శతాబి పంచాయతీలో 1998లో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైంది. పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తంగ్లాం వరకు కాఫీ తోటల సాగుకు అనుకూలమైన భూములున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే కాఫీ తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సిద్ధమని ఇక్కడ రైతులు చెబుతున్నారు. పాడేరు ప్రాంతం అయితే దానికి అనేక విధంగా దీనికి పొందించి ఐటీడీ వారు పొందించి చక్కగా దానికి ఎగుమతి దిగుమతులు ఇస్తున్నారు. కాబట్టి మరి మాకు కూడా దీనికి మరి గుర్తించి శతాబి ప్రాంతానికి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి శతాబి పంచాయతీలు గుర్తించి ఈ కాఫీకి సంబంధించినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు కూడా మాకు ఇచ్చినట్లయితే దీనివల్ల మేము పేద కుటుంబాలు అనేక వాళ్ళు కూడా మేలు పొందడానికి మేము ముందుకు సాగుతామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు మాత్రం ఖచ్చితంగా కాఫీ తోటలు ఇస్తే మాత్రం పెంచడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి కూడా మంచి అనుకూలమైనటువంటి భూమి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. 1998లో 30 ఎకరాల్లో ప్రారంభమైన ఈ పంట సాగు నేడు సుమారు 100 ఎకరాలకు విస్తరించింది. కాఫీపై ఆదాయంతో పాటు డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు తోటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గిరిజనులు తెలిపారు. కాఫీ గింజలను మన్యం జిల్లా ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ సాగును ప్రోత్సహిస్తే మన్యానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు గిరిజన రైతులకు ఉపాధి కూడా లభిస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 పంచాయతీల గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాలు ఉంది సార్. ఈ 1500 ఎకరాల్లో కూడా ఉపాధి హామీలో చిలివరి మొక్కలు, నేరేడు మొక్కలు, కాగు మొక్కలు ఇచ్చి తర్వాత కాపీ ఇస్తే ఈ ఉన్న గ్రామాలందరూ కూడా రైతులు ఇంకా అభివృద్ధి పొందుతారు సార్. అలాగే గిట్టుబాటు ధర కూడా దళాలకు అమ్మవలసి వస్తుంది. ఇది 500కు రేటు ఉంటే ఆడు 300కి కొంటున్నాడు. అందుకనే ఐటీడీఏ వారు అప్పుడు జీసీసీ కూడా ఐటీడీఏ ఏర్పాటు చేసి జీసీసీతో కొనేవారు. కానీ జీసీసీ ఎక్కడ కనుమరుగు అయిపోయింది ఇప్పుడు మా మన్యం జిల్లాలో. అల్లూరు సీతారామ జిల్లాలో అయితే పాడేరు, అనంతగిరి, అలాగే అరకులో ప్రాంతాల్లో డైరెక్ట్గా అంటే ప్రభుత్వమే తీసుకుంటుంది మద్దతు ధరతో. కానీ ఇక్కడ దళాలతో మేము మోసపోతున్నాం. ఆడ వెళ్తే గుమ్మకోట లేక ఎసుకోటైనా తీసినాలి, లేకపోతే అరకైనా తీసినాలి, లేకపోతే లోదరి సంతకైనా తీసినాలి. ఇవన్నీ వెళ్ళడం రావడం వల్ల శకము ఆటో ఛార్జీలకి వాటికే అయిపోతుంది. 800 రూపాయలు కిలో అయితే తప్ప వీళ్ళు బాగుపడే అవకాశాలు లేవు. అందుకోసమనే కిలో 800 రూపాయలకు కేటాయించి ఆ విధంగా వాళ్ళకి ధర నిర్ణయించి గిరిజన కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళకి మంచి ధర నిర్ణయించే విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి అవ్వాలంటే కాఫీ, మిరియాల పంటలని కూడా విస్తారంగా పండుతున్నాయి. ఈ పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఓబి ప్రాంతంలోని కొటియా గ్రూప్ గ్రామాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ఒడిశా రాష్ట్రం ప్రోత్సహిస్తోంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కొటియాలోని ఆంధ్ర ప్రాంతంలో కానీ, పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామాల్లోనూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వమైన మన్యం జిల్లాలో కాఫీ సాగు పెంపుపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోధి రోడ్డులో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలోని బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సీబీఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ విచారిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని కిశ్తవాడ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం సైన్యం రెండో రోజు వేట కొనసాగిస్తోంది. ఆదివారం చత్రూ ప్రాంతంలోని సోనార్ గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి గ్రెనేడ్లను విసిరారు. ఫలితంగా 8 మంది సైనికులు గాయపడ్డారు. చీకటి పడటంతో పాటు కఠినమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా నిన్న సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన సైన్యం ఈ ఉదయం మళ్లీ ప్రారంభించింది. సైన్యంతో పాటు పారామిలిటరీ దళాలు జమ్మూ కాశ్మీర్లో పోలీసులు ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు సోనార్ గ్రామంలో నక్కినట్లు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కాలేజీ బస్సు ఢీకొనడంతో తల్లి 8 ఏళ్ల కుమారుడు మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. వివేక్ నగర్ బస్టాప్ సమీపంలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకోగా అప్పటికే తల్లి, కుమారుడు మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. యూటర్న్ తీసుకునే సమయంలో బస్సు డ్రైవర్ బాధితులను గమనించలేదని చెప్పారు. బైక్పై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వీధి కుక్కలు వెంటపడటం, కరవడం వంటివి చేస్తాయి. వాటి నుంచి రక్షణ పొందేలా 8వ తరగతి చదివే ఓ విద్యార్థి పరిష్కారాన్ని కనుగొన్నాడు. మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలోని బోహనఖేరీలో పీఎం శ్రీ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న ఆర్యన్ వర్మ అనే విద్యార్థి కుక్కల నుంచి రక్షణ పొందేందుకు స్మార్ట్ మోటార్ సైకిల్ ఫర్ హార్మ్ఫుల్ యానిమల్ అనే మోడల్ను తయారు చేశాడు. దీనికోసం ఆ బాలుడికి ఉపాధ్యాయుడు హేమరాజ్ బాక్సర్ తోడ్పాటు అందించారు. ఈ సిస్టంలో చిన్న వాటర్ పంప్ నుంచి బైక్ చుట్టూ పైపులా నెట్వర్క్ ఉంటుంది. బైక్ వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క, ఇతర జంతువు వెంటాడితే వాహనదారుడు ఒక బటన్ నొక్కగానే ఈ పైపుల ద్వారా నీరు అత్యంత వేగంగా ఆ జంతువులపై పడుతుంది. ఆ నీటి ధార తగలగానే కుక్కలు వెనక్కి తగ్గిపోతాయి లేదా భయపడి పారిపోతాయి. దీనివల్ల కుక్కలకు పెద్ద గాయాలు కావు. అలాగే బైక్ నడిపేవారు కూడా వాటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఒకసారి బైక్ వెనుక పరిగెత్తిన కుక్క ఆర్యన్ను కరిచింది. ఆ ఘటన తరువాత అతడు వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుగొనడం ప్రారంభించాడని ఉపాధ్యాయుడు హేమరాజ్ తెలిపారు. పిస్తోల్ నుంచి వచ్చిన బుల్లెట్ మొబైల్ ఫోన్కు తగలడంతో ఓ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మధ్యప్రదేశ్ సత్నా జిల్లా కోల్గబా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహీంద్రా ఏజెన్సీ సమీపంలో 4 వ్యక్తులు ఓ ఆటో డ్రైవర్తో గొడవపడి పిస్తోల్తో కాల్చారు. విద్యాసాగర్ నిషాద్ అనే వ్యక్తి తన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైకును స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న 4 యువకులు ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. గొడవ ముదరడంతో ఆగ్రహానికి గురైన నిందితులు విద్యాసాగర్పై విచక్షణారహితంగా దాడి చేసి తమ వద్ద ఉన్న పిస్తోల్తో కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ విద్యాసాగర్ కాలుకు తగలగా ఛాతివైపు దూసుకొచ్చిన మరో బుల్లెట్ తన మొబైల్కు తగిలి గుండెలోకి వెళ్లకుండా నిలిచిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యాసాగర్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడైన తనిష్క్ సింగ్తో పాటు మరో 3 అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారితో రద్దీ పెరిగింది. చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే గత సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని ఆదివారాల్లో సుమారు 2,50,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే నిన్న ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది సెంటిమెంట్గా భావించి నిన్న చాలా వరకు కూడా ప్రయాణం అనేది తగ్గించారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రయాణం ఇటు ఏపీ నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ రావడంతో ఈ హైవే మొత్తం కూడా భారీగా వాహనాల సంఖ్య అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, డైవర్షన్ ఇచ్చారు. అయితే ఈ రోజు వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్తాయి, రద్దీ ఉండదనే ఉద్దేశంతో ఆ డైవర్షన్ మొత్తం కూడా ఎత్తేసి ఉదయం 9 గంటల నుంచి కూడా వాహనాలన్నింటినీ కూడా సాఫీగా హైవే పైన వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం వద్ద మొత్తం కూడా 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలన్నీ కూడా బారుతీరాయి. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రధాన జంక్షన్ల వద్దకు వచ్చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాన్ని కూడా స్మూత్గా వెళ్ళే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల ప్రాంతంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఈ మొత్తం సర్వీస్ రోడ్లన్నీ కూడా కొంచెం ఇరికిరిగ్గా ఉండటంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చిట్యాల ప్రాంతంలో నుంచి శివారు ప్రాంతం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు అయితే వాహనాలన్నీ కూడా బాడుతీరిన పరిస్థితిలో ఉంది. దీంతోపాటు ఇటు చిట్యాల హైవే పైక నుంచి సర్వీస్ రోడ్ మీద నుంచి కూడా వాహనాలన్నీ కూడా ఎప్పటికే వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. కొంతసేపు అక్కడ హెవీ వెహికల్స్ని పక్కన ఆపి చిన్న చిన్న వాహనాలు, కార్లు, బైకులు మాత్రమే పంపిస్తున్నారు. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిన తర్వాత హెవీ వెహికల్స్ పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సులు వచ్చే ఆర్టీసీ బస్సు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితితో ఉంది. ఇక్కడ చిట్యాలతో పాటు పెదకాపర్తి ఆ ప్రాంతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా సర్వీస్ రోడ్లు మొత్తం కూడా చాలా ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ కూడా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ మేర అయితే వాహనాలు బారుతీరాయి. అక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితితో ఉంది. ఇక చౌటుప్పల ప్రధాన జంక్షన్ వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా ఆగుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా పొందుగల బ్రిడ్జి వద్ద, అదేవిధంగా మిర్యాల కూడా జంక్షన్ వద్ద, తర్వాత నల్గొండ, తర్వాత నార్కెట్పల్లి వద్ద కూడా వాహనాలన్నీ కూడా కాస్త ఆగుతూ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితితో ఉన్నాయి. అయితే విజయవాడ, హైదరాబాద్ ఈ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా బాలు తీరుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వాహనాలు ఆగడం లేదు, కానీ వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటైతే బాలు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రధాన జంక్షన్ల వద్ద ఉంటూ వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే పంపించి వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు సంఖ్య ఎక్కువగా రావడం వల్ల కూడా ఈ చిన్నపాటి కార్లు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది, నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే చిట్యాల వద్ద అయితే సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు బాలుతీరు అయితే ఉన్నాయి. పెదకాపర్తి వద్ద కూడా సుమారు కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే మరికొంతసేపట్లో మరి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆదివారం మ్యాక్సిమం 1,00,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా చాలా మంది ఆదివారం అమావాస్య అనే ఒక సెంటిమెంట్ కారణంగా కూడా ఎక్కువ వాహనాలు వెళ్ళలేదు. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అయితే తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఉదయం 8-9 గంటలకి ఇక్కడ చిట్యాల ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఇటు విజయవాడ, గుంటూరు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి తర్వాత 9 గంటలు 10 గంటలు బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఈ సమయానికి ఇక్కడ చిట్యాల వద్దకు చేరుకున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మధ్యాహ్నానికి కనుక బయలుదేరిన వాళ్ళందరూ కూడా సాయంత్రానికి ఇక్కడ చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు సాయంత్రము, రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతాయని చెప్పి అయితే ఇక్కడ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ ట్రాఫిక్ రద్దీ కనుక తగ్గినట్లయితే ఉన్న డైవర్షన్లు ఎత్తేసి సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా అనుమతిస్తామని చెప్పి, ఒకవేళ సాయంత్రం కనుక ట్రాఫిక్ రద్దీ కనుక పెరిగినట్లయితే యథావిధిగా డైవర్షన్స్ అనేవి కొనసాగుతాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది హైవే పైన ఉన్నటువంటిది తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. అమెరికా సహా దాని మిత్రపక్షాలు విధించిన అమానవీయ ఆంక్షల కారణంగా తమ పౌరులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీపై దాడి చేస్తే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని అమెరికాను హెచ్చరించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో ఇరాన్ అధ్యక్షుడు చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నిర్బంధంలో ఉన్న వారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకెళ్తామని ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. కొన్ని కేసులను మెహరబ్ కింద నమోదు చేశామని, వాటి విషయంలో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఇరాన్ చట్టంలో మెహరబ్ను దేవునిపై యుద్ధంగా పేర్కొన్నారు. మెహరబ్ కింద కేసు నమోదైతే ఇరాన్ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలుపుతూ అమెరికా లాస్ ఏంజలస్లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్ విప్లవంకు ముందు ఉన్న ఇరాన్ జాతీయ జెండాతో సిటీ హాల్కు వరుసగా ర్యాలీ చేపట్టారు. నిరసనలో పాల్గొన్న వేలాది మందిని ఇరాన్ ప్రభుత్వం హతమార్చిందని పలువురు ఆరోపించారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు గలమెత్తాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇరాన్కు సహకారం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొన్నారని, ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసు శాఖ తెలిపింది. లాస్ ఏంజలస్లో ప్రవాస ఇరాన్ వాసులు అధికంగా ఉంటారు. ర్యాలీలో కూడా వారే పాల్గొన్నారని అధికారులు తెలిపారు. డెన్మార్క్, గ్రీన్లాండ్లకు ఐరోపా దేశాలు ఒక్కొక్కటిగా మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో జర్మనీ చేరింది. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, డెన్మార్క్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నాటో సభ్యదేశంగా ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు కట్టుబడి ఉన్నామని ఫ్రెడరిక్ మెర్జ్ రాసుకొచ్చారు. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడటం వల్ల సంబంధాలు బలహీనపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సూచించారు. డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఐరోపా దేశాలు ఖండించాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యతని పేర్కొంటూ ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయి. ఈ పరిణామాలతో చిర్రెత్తిపోయిన ట్రంప్ డెన్మార్క్తో పాటు 7 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాలను విధించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు సుంకాలను విధించడంతో ఐరోపా సమాఖ్య ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో సమావేశమైన ఐరోపా సమాఖ్య నాయకులు సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అమెరికాతో సంబంధాలపై చర్చించారు. అగ్రరాజ్యంపై కౌంటర్ టారిఫ్లు విధించే అంశంపైన సమాలోచనలు జరిపినట్లు సమాచారం. EU నిర్వహించే ప్రభుత్వ కాంట్రాక్టు బిడ్డింగ్లోనూ అమెరికా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఐరోపా మార్కెట్లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్న అమెరికాపై ఇక నుంచి పరిమితులు విధించాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించినందుకు సమయం ఆసన్నమైందని సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపాయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఐరోపా సమాఖ్య ట్రేడ్ బజూకాను తీసుకొచ్చిందని, దీని ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి వీలు కలుగుతుంది.